నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 2014లో అప్పటి ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని అందుకుంది. గత 10 ఏళ్ల కాలంలో మేక్ ఇన్ ఇండియా అంతగా దూసుకుపోయినట్లుగా కనిపించలేదు. పాత నినాదం మేడ్ ఇన్ ఇండియా కరెక్ట్ అన్న అభిప్రాయం మరోసారి కలుగుతుంది. కాకపోతే నాటికి నేటికి కొంత వ్యత్యాసం ఉంది. మన పొరుగు దేశాల ఉత్పత్తులను మనవిగా మార్చి ఎగుమతి చేయడం ద్వారా మనం మేడ్ ఇన్ ఇండియా నినాదాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తున్నాం. అంతర్జాతీయంగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న చైనా లాంటి దేశాలు మేడ్ ఇన్ ఇండియాకు జై కొడుతూ వాణిజ్యపరంగా లాభాలను ఆర్జిస్తున్నాయి. జాతీయ భద్రతకు వాణిజ్యానికి ఒకప్పుడు లింక్ ఉండేది. 2020లో గల్వాన్ ఘటన జరిగినప్పటి నుంచి చైనా వస్తువులను బహిష్కరించాలన్న డిమాండ్ పెరిగింది. దేశంలో చైనా బజార్ల పేరు మార్చి ఇండియా బజార్గా నామకరణం చేశారు. వాణిజ్యపరంగా భారత్ చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేది. ఇప్పుడు అలాంటి వ్యవహారాలు కాలగర్భంలో కలిసిపోయే రోజులు వచ్చాయి. చైనా కూడా మిలిటరీ దూకుడును తగ్గించింది. సరిహద్దుల్లో సేనల ఉపసంహరణకు దిగిన నేపథ్యంలో డ్రాగన్ కంట్రీతో వాణిజ్యం పట్ల భారత్ సానుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది. తయారీ రంగంలో ఇరు దేశాలు పరస్పర సహకారం దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టి కొంతకాలమే అయింది. అమెరికాతో వాణిజ్యంపై సీరియస్ చర్చలు కొనసాగిస్తూనే చైనాతో వ్యాపార వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నాం. ప్రస్తుతం భారత తయారీ రంగం మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు మన దేశంలో స్థాపించిన యూనిట్లలో తయారు చేసిన ఉత్పత్తులను అమెరికా, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించాయి. గతంలో చైనా, వియత్నాం నుంచి ఆ దేశాలకు ఈ ఉత్పత్తులు తరలి వెళ్లేవి. మన దేశంలో ఉత్పత్తి సామర్థ్యాలు మెరుగై ప్రభుత్వం నుంచి స్థిరంగా ప్రోత్సాహకాలు లభించడంతో ఎలక్ట్రానిక్స్ తయారీ కార్యకలాపాలు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే మన దేశంలోని చైనా యూనిట్లు కూడా ఇక్కడి నుంచి ఎగుమతులు చేస్తున్నాయి. పరిస్థితులకు తగ్గట్టు మారితేనే వ్యాపారంలో మనుగడ ఉంటుందని గుర్తించాలి. చైనా కంపెనీలు ఈ విషయాన్ని బాగానే వంట పట్టించుకున్నాయి. ఇప్పటి వరకు భారత్ మార్కెట్ పైనే దృష్టి పెట్టిన ఈ కంపెనీలు ఇప్పుడు ఎగుమతులకు భారత్ ను కేంద్రంగా మార్చుకుంటున్నాయి. యూరోపియన్ యూనియన్, అమెరికా దేశాల్లో తమకు ఎదురవుతున్న ఆంక్షలను తప్పించుకునేందుకు భారత్ లో తయారీకి జై కొడుతున్నాయి. చైనా స్మార్ట్ ఫోన్, ఎలక్ట్రానిక్ ఉపకరణాల కంపెనీలు ఈ విషయంలో ముందున్నాయి. ఇందుకోసం స్థానిక కంపెనీలతో తయారీ ఒప్పందాలు కుదిరించుకుని మరి తమ వస్తువులను అమెరికా, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. పైగా ఆయా కంపెనీ బోర్డులలో భారతీయులను ఉన్నత స్థానంలో నియమించుకుంటున్నాయి. చైనా నుంచి వచ్చేటువంటి సంస్థలని ఆహ్వానిస్తూ ఉంది. 49% చైనా కంపెనీలకి, దానితో జత కలిసినటువంటి భారత కంపెనీలకి 51% భాగస్వామ్యంతో అలాంటి సంస్థల్ని ఏర్పాటు చేయబోతున్నాం. చైనా ఆ విధంగా ఒప్పందాలు చేసుకోవడానికి, భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి గతంలోనే ముందుకొచ్చింది. అయితే గాల్వన్ లోయలో జరిగినటువంటి 2 దేశాల మిలిటరీల మధ్య జరిగినటువంటి ఒక పరిణామాల కారణంగా ఆ తర్వాత చైనా నుంచి ఎలాంటి పెట్టుబడులని స్వీకరించకూడదు. ఇప్పుడు మళ్ళా వాటన్నింటినీ పక్కన పెట్టేసి చైనా నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తాం. ఈ చైనా కంపెనీలు కూడా ముందుకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒప్పో మొబైల్స్ ఇండియా 2023-2024లో తొలిసారిగా ఎగుమతుల ద్వారా 272 కోట్ల విదేశీ మార్కాన్ని ఆర్జించింది. రియల్మీ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ ఇండియా 114 కోట్లు ఆర్జించింది. చైనాకు చెందిన టెలివిజన్, గృహోపకరణాల సంస్థ హైసెన్స్ గ్రూప్ దేశీయంగా తయారు చేసిన ఉత్పత్తులను 2024 ప్రారంభం నుంచి పశ్చిమాసియా, ఆఫ్రికాలకు ఎగుమతి చేస్తోంది. హైసెన్స్ స్థానిక తయారీ భాగస్వామి ఎపాక్ డ్యూరబుల్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీలో 100 కోట్లతో తయారీ ప్లాంట్ నెలకొల్పింది. లెనోవో గ్రూప్ తన సర్వర్లు, ల్యాప్టాప్లను భారత్ నుంచి ఎగుమతి చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దీని అనుబంధ సంస్థ మోటరోలా ప్రస్తుతం తన పరికరాలను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. మోటరోలా ఫోన్లను ఇక్కడ డిక్సన్ టెక్నాలజీస్ తయారు చేస్తోంది.
ఎగుమతి అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని 50% పెంచుకుంటున్నట్లు గత నెలలో సంస్థ తెలిపింది. ఐటెల్, టెక్నో, ఇన్ఫినిక్స్ బ్రాండ్లను కలిగిన చైనా కంపెనీ ట్రాన్సన్ హోల్డింగ్ స్మార్ట్ ఫోన్లను కూడా డిక్సన్ టెక్నాలజీస్ ఉత్పత్తి చేస్తోంది. వీటిని ఆఫ్రికాకు ట్రాన్సన్ ఎగుమతి చేస్తోంది. వివో, రియల్మీ, వన్ ప్లస్, షియోమి తదితర స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు కూడా దేశీయ సంస్థలతో భాగస్వామ్యం కుదిరించుకుని ఎగుమతులు ప్రారంభించాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు వీటన్నిటిని చూసినప్పుడు ఫోన్లు కావచ్చు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు, ఇవన్నీ కూడా అసెంబ్లింగ్ చేసి బ్రాండ్లు వేసుకోవడం తప్ప సొంతంగా వాటికి అవసరమైనటువంటి విడిభాగాలు వేరే మరొక దేశంలో తయారవుతున్నాయి. అందువలన మన దేశం అసెంబ్లింగ్ కేంద్రంగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ అసెంబ్లింగ్ కేంద్రంగా మారినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కాకుండా మరొక ఏ ఆఫ్రికా దేశంలోనో లేదా మరొక దేశంలోనో ఆ అసెంబ్లింగ్ అనేటువంటిది గిట్టుబాటుగా ఉండి ఎక్కువ లాభాలు కనుక వచ్చేట్లయితే ఈ కంపెనీలన్నీ కూడా పోలోమంటూ అక్కడికి కూడా వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు. అది చైనా కావచ్చు, భారత్ కావచ్చు, మరొక పెట్టుబడిదారు ఎవరైనా కానీ. అందువలన మన దేశం మేక్ ఇన్ ఇండియా అంటే మన దేశం సొంతంగా ఉత్పత్తి చేసేటువంటి వస్తువులకు ప్రాధాన్యత ఇస్తేనే ఎప్పటికైనా అభివృద్ధి అనేటువంటిది స్థిరంగా ఉంటుంది. ఇంతకీ భారత్ ను చైనా తన ఉత్పత్తి కేంద్రంగా మార్చుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలే కారణమని చెప్పుకోవాలి. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక చైనాపై అమెరికా మరింత రెచ్చిపోతోంది. చైనా ఉత్పత్తులపై ఏకంగా 145% సుంకం విధించింది. రేర్ ఎర్త్ ఖనిజ ఉత్పత్తుల కోసం ఈ సుంకాల పోటు కొద్దిగా తగ్గించినా చైనా వస్తువుల దిగుమతులు ఇంకా 55% సుంకాల పరిధిలో ఉన్నాయి. భారత్ పై ఉన్న 26%తో పోల్చితే ఇది 29% ఎక్కువ. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరితే ఈ పోటు కూడా ఉండకపోవచ్చు. అందుకే చైనా మనల్ని తన వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకుంటోంది. వాణిజ్య అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మనం కూడా ప్రోత్సహిస్తున్నాం.